ప్రభువా తండ్రి, మా ఆత్మీయ కన్నులను ఆత్మీయ చెవులను తెరిచి నీ వాక్యంతో మాకు ప్రత్యక్షతనిచ్చి మాతో మాట్లాడండి, మమ్మల్ని మార్చండి. రక్షణ కృప దయతో మమ్మల్ని కాపాడి ఈ వాక్యం మా హృదయాలలో ప్రభువా నాటబడేలాటున మాకు సహాయం చేయమని, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు మా జీవితంలో జరిగేలాగా నీ కృపతో మమ్మల్ని బ్లెస్ చేయమని, నీ కృపతో నన్ను కూడా సహాయం చేసి మాట్లాడే వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి ఆత్మీయ కన్నులు ఆత్మీయ చెవులతో మమ్మల్ని దీవించి అర్థమయ్యేలాగా మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 16. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్యదినముల యందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. ఓకే, దేవుడు మనుషులకు ఏం చెప్తుండో ప్రవక్త ద్వారా, యోవేలు ప్రవక్త అని ఒక ఆయన ఉండే. ఆ యోవేలు ప్రవక్త చెప్పింది అంత్యదినములలో. అంత్యదినములు అని అంటే మనం ఇప్పుడు ఉన్నాము 2025, మనము ఎండ్కు దగ్గరకు వచ్చినాం. త్వరలో అంతా ఎండ్ అయిపోతూ ఉంటుంది. ఎండ్ అయిపోయినాక మనకు పరిశుద్ధాత్మ దేవుడు, భాషలు, గిఫ్ట్స్ అవసరం లేదు. ఎప్పుడు అని అంటే ఎండ్లో చాలామందికి దేవుడు తెలియదు. ఎండ్లో చాలామందికి దేవుడు తెలియదు. మీ ఇంట్లో మీ ఫ్యామిలీస్ ఉన్నారు, మీ మమ్మీ, డాడీ, అంకుల్, ఆంటీ, ఇంటి పక్కోళ్ళు, ఇంటి పైనోళ్ళు, ఎవరికి తెలియదు దేవుడు. అందుకు దేవుడు ఏం చేస్తున్నంటే, నేను రాకముందు నా ఆత్మను మీకు ఇస్తా, ఆ ఆత్మ మిమ్మల్ని కంప్లీట్గా నా లెక్క చేసేస్తుంది, పవర్ ఇస్తుంది, ఆత్మ పవర్ ఇస్తాడు. మీరు జీవితంలో చాలా ఫాస్ట్గా అన్ని విషయాలు చేయగలుగుతారు ఈ ఆత్మ ఉంటే అని, అది దేవుడు మనకు ప్రవచనం ఇచ్చింది. అంత్యదినముల యందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఎవరి ఆత్మను? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. ఎంతమందికి పరిశుద్ధాత్మ దేవుడు కావాలా? దేవుడు ఇస్తా అంటుండు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తే ఏమవుతుంది చూడండి, చదువు. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. ఏం చేస్తారంట? ప్రవచనం అని అంటే ప్రాఫెసీ. ప్రాఫెసీ అంటే నువ్వు 3 రోజుల కింద ఆడ బెల్లంపల్లికి పోయినావు కదా, నీకెట తెలుసు సార్? అది ప్రాఫెసీ అంటారు. దేవుడు బయలుపరుస్తాడు. అంత్యదినములలో కుమారులు కుమార్తెల మీద ఆత్మను కుమ్మరిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ ఆత్మను కుమ్మరించినప్పుడు ప్రాఫెసీ జరుగుతుందంట. నంబర్ 1 ప్రవచనం జరుగుతుంది. నంబర్ 2 మీ యవనులకు దర్శనములు కలుగును. ఏందంట? దర్శనం అంటే విజన్స్. సార్ నేను ఇట్లా కూర్చున్నా సార్, కూర్చోగానే పెద్ద పాము ఇట్లా వచ్చింది సార్, రూమ్ కంటే పెద్ద పాము ఉన్నది సార్, ఎప్పుడు చూడలేదు సార్, అది వచ్చింది సార్, వచ్చి ఇట్లా చూస్తుంది నన్ను. అదేంటి? దర్శనం. దేవుడు చూపిస్తూ ఉంటాడు ఏం చేయబోతున్నాడు అని. సార్ ఫుల్ ఎండ్ ఉంది సార్, కానీ నేను మధ్యాహ్నము ఇట్లా కళ్ళు మూసుకుంటే ఎండలో ఫుల్ ఇట్లా సడన్గా 10 మినిట్స్లో చీకటి అయిపోయి వర్షం పడ్డది సార్. పిచ్చోడా, ఎండాకాలం ఎప్పుడు ఎండాకాలం వర్షం పడదు. లాస్ట్ టైం నేను ఇక్కడ ప్రీచింగ్ చేస్తుంటే చెప్పిన ఇట్లా, ఇప్పుడు చూడు ఆడ గడగడా అని ఉరుములు వస్తాయి అని అనగానే నెక్స్ట్ సెకండ్లో ఉరుములు వచ్చినాయి. ఎంతమంది గుర్తుంది? మళ్ళీ ఉరుము వచ్చిన తర్వాత ఇంకొక 2 మినిట్స్ చూడండి మళ్ళీ వస్తుంది అని మళ్ళీ వచ్చిందా లేదా? మళ్ళీ వర్షం అయితే నేను చెప్పినప్పుడు అలా వర్షం పడతా ఉండే. ఎందుకు? దర్శనం. అది కావాలా మీకు? ఏం జరగబోతుంది ప్రాఫెసీ, ఏం కాబోతుంది అని దేవుడు మీకు దర్శనం కావాలి అని అంటే, దానికి దర్శనంకి ప్రాఫెసీకి ముందేం కావాలా? ఆత్మ కావాలా.
పరిశుద్ధాత్మ దేవుడు కావాలా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే దర్శనం లేదు, ప్రాఫెసీ లేదు. నెక్స్ట్, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. అబ్బా, ఏందంట? ప్రవచనము, దర్శనము, కలలు కావాలా? కావాలా వద్దా? కావాలా వద్దా? దేవుడు అడుగుతుండు, నేను కాదు. దేవుడు అడుగుతుండు కావాలనా వద్దా అని. కావాలనా వద్దా? కావాలా అని అంటే మీకు పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత లోపలికి వస్తాడు. వచ్చిన తర్వాత మీకు ఒక గిఫ్ట్ ఇస్తాడు. ఒక్కటి కాదు, చాలా గిఫ్ట్స్ ఇస్తాడు. మీరు అడుగుతూ ఉండాలా, అడుగుతూ ఉంటే గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాడు. ఆ గిఫ్ట్ ఏంటంటే నంబర్ 1 వచ్చినప్పుడు ఫస్ట్ గిఫ్ట్ భాషలు మాట్లాడే గిఫ్ట్. అదేం తెలుసా? ఏందది? నీ జీవితము మొత్తం బంద్ అయి ఉన్నది. ఏమై ఉన్నది? నీ జీవితము సైతాన్ గాడు లాక్ చేసేసిండు. నీ జీవితం సైతాన్ లాక్ చేసేసిండు. అది అన్లాక్ కావాలి అని అంటే, లాక్ అయితే ఏమవుతుంది తెలుసా? శాపాలు, రోగాలు, కష్టాలు, నష్టాలు, కన్ఫ్యూజను, ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అది కావద్దు. మనం ప్రేయర్ చేస్తున్నాం కదా, బంధకాలు, స్ట్రాంగ్ హోల్డ్స్ పోవాలా అని అంటే నీకు తాళం కావాలా? ఏం కావాలా? ఆ తాళమే భాషలు మాట్లాడే వరం. ఇప్పుడు తాళం తెరిచినాం అనుకో, ఇప్పుడు గేట్లు లాక్కున్నంత వరకు మీరు బయటనే లైన్ ఉన్నారు కదా. గేట్లు తెరుస్తేనే మీరు లోపలికి వచ్చి మంచి కూర్చొని మైకు, లైటు, అవి ఇవి, పాటలు, టీవీ, ఇవి అవి ఇవి అని పెట్టుకొని ఎంజాయ్ చేయడానికి అవుతుంది కదా. సేమ్ అట్లనే మీ జీవితంలో దర్శనాలు, ప్రవచనాలు, కళలు రావాలంటే ఎంతమందికి తాళం కావాలా? చేతులు లేపండి. ఈ తాళము ఉంటేనే మీకు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ తాళం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు భాషలు మాట్లాడే వరం. ఈ భాషలు మాట్లాడే వరము సైతాన్ గాడు ఏం చేసింది తెలుసా? మన మమ్మీకి, అంకుల్కి, పాస్టర్లకు చెవుల కూసేసిండు. ఏ రే బా రగద బర రబ బా అని అంటే దేవుడు కాదు, అది దయ్యం అని పెట్టేసాడు. ఏంది? దేవుడు కాదు, నువ్వు అట్లా మాట్లాడినావు అనుకో అది దయ్యము అని వాడు అబద్ధికుడు కదా సైతాన్ గాడు, పెట్టేసిండు చెవుల. మన మమ్మీ, మన డాడీ, మన పాస్టరు, మన చర్చ్ లీడర్స్ వాళ్ళు ఏం చేసిర్రు? అట్లా మాట్లాడొద్దు, అది దయ్యం 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 పట్టుకుంటుంది మాట్లాడితే అని అన్నారు. కానీ దాని నిజమేంటి? అది తాళం వస్తే ఏమవుతుంది? మొత్తం సీక్రెట్లు అన్నీ మొత్తం ఓపెన్ అయిపోతాయి. సైతాన్ గారు నీకు సీక్రెట్ ఓపెన్ కావాలా అని మనకి ఇష్టమా? అందుకే లాక్ చేసి పెట్టేస్తాడు. ఆ లాక్ ఏంటంటే నువ్వు అట్లా మాట్లాడినావు అనుకో దయ్యం వచ్చినట్టు. దేవుడు కాదు. దేవుడిని నువ్వు తెలుగులో మాట్లాడాలా, ఇంగ్లీష్లో మాట్లాడాలి, బంజ భాషలో మాట్లాడాలా, ఇంగ్లీష్లో అని అంటాడు. ఇంగ్లీష్లో మాట్లాడితే ఏమవుతుంది? వానికి అన్నీ తెలిసిపోతుంది. నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడితే అన్నీ తెలిసిపోతుంది. భాషలలో మాట్లాడితే ఎవ్వడికి అర్థం కాదు. ఓన్లీ పరిశుద్ధాత్మ దేవుడు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడికే అర్థమవుతుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏమి కావాలో, మీ మమ్మీకి ఏం కావాలో, మీ డాడీకి ఏం కావాలో దేవుడికి అన్నీ తెలుసు. కాబట్టి నీలో నుండి ఆ పరిశుద్ధాత్మ దేవుడు భాషలతో అక్కడ మీకు మీ మమ్మీకి ఏం కావాలో, డాడీకి ఏం కావాలో నీకు ఆ భాష ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. సైతానికి అర్థం కాదు, నీకు కూడా అర్థం కాదు అది. నెక్స్ట్ సార్, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాళ్ళ మీదను నా ఆత్మను కుమ్మరించేదను గనుక. నా ఆత్మను కుమ్మరిస్తాను కంపల్సరీ అంటున్నాడు. నా ఆత్మను వేస్తా మీకు కనుక, నా ఆత్మను కుమ్మరించేదను గనుక వారు ప్రవచించెదరు. వర్స్ 1 నుంచి చదవండి.
పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అందరెవరు? యేసు ప్రభువు శిష్యులు, మమ్మీ, బ్రదర్సు, మేరీ మగ్దలీను, చాలామంది ఫ్యామిలీస్, అందరూ 500 మెంబర్సు. యేసు ప్రభు ఏమన్నాడు? పెంతెకోస్తు పండుగ వస్తుంది, అందరు జెరూసలేం వండి అని చెప్తే 500 మెంబర్స్కి చెప్పిండు. ఒక మిరకిల్ చేయబోతున్నా నేను అని అన్నాడు యేసు ప్రభు దేవుడు. చచ్చిపోయి లేచిన తర్వాత 500 మందికి కలిసి మీరు అటు పోతే నేను ఒక మిరకిల్ చేస్తా, వెళ్ళండి అని అన్నాడు. ఎంతమంది వచ్చిర్రు? 120 మెంబర్స్ వచ్చారు. ఎంతమంది రావాలా? 500 రావాలా? 120 వచ్చారు. సో ఇదేమైంది? అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఒక చోటు ఉన్నారా? ఇష్టం వచ్చిన దగ్గర ఉన్నారా? మీరందరూ ఒక చోటు ఉన్నారా లేకపోతే గ్రౌండ్లో అంత ఉన్నారా? వాళ్ళు కూడా ఒక్క చోట కూడుకున్నారు. మనం కూడా సండే రోజు ఒక చోట ఇట్లా సండే రోజు కూడుకుంటాము. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. కూర్చున్న దగ్గర ఏమైందంట? మొత్తం ఏం నిండింది? బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి నిండిపోయిందంట. ఏడికెళ్ళొచ్చింది ఆ ధ్వని? గాలి ఆకాశం నుండి. వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండిపోయింది. కూర్చున్న కాడ అంతా ఇవాళంతా నిండిపోయింది. ఎక్కడెక్కడ కూర్చున్నారు మొత్తం నిండిపోయింది ఇక్కడ అంతా. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు, అగ్ని లాంటివి. ఇప్పుడు క్యాండిల్కి ఇట్లా వస్తుంది కదా, మంట పెడితే ఇట్లా షేప్ వస్తుంది, క్యాండిల్ షేప్, ఇట్లా మంట ఇట్లా 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 పోతా ఉంటుంది. అట్లా కనిపిస్తుందంట మొత్తం. అంటే వాళ్ళు కాలిపోతలేరు. అట్లా అగ్ని లాంటిది పరిశుద్ధాత్మ దేవుడు అలా వచ్చి మొత్తం, మొన్న చెప్పిన గుర్తుందా టేక్ ద కోల్ గురించి? ఐజయా ఆ నిప్పు తీసి కాలబెట్టిన, నిజంగా కాదు అది కాలబెట్టింది. దర్శనంలో అక్కడ అగ్ని, సేమ్ అగ్ని, కాలిపోరు. దేవుని దగ్గర నుంచి అగ్ని వస్తే కాలిపోరు. దేవుని దగ్గర నుంచి అగ్ని వస్తే కళలు వస్తాయి, డ్రీమ్స్ వస్తాయి, ప్రాఫెసీ వస్తాయి, విజన్స్ వస్తాయి. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా. ఏమైందంట? ఎంతమంది మీద రాలిందంట? మొత్తం గుంపులో పడ్డదా? ఎవరెవరి మీద పడ్డది? ఒక్కరి మీద సపరేట్ ఒక్కొక్కరి మీద. 500 మీరు ఉన్నారు ఇక్కడ, ఒక్కొక్కరి మీద దేవుడు ఇస్తా అంటుండు. వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. ఇప్పుడు ఏమైంది? అందరు నిండినరా? కొంతమందే నిండినరా? ప్రేయర్ చేసే వాళ్ళ మీదనే పడ్డదా? బైబిల్ చదివేట వాళ్ళ మీదనే పడ్డదా? లేకపోతే ఎవరి మీద పడ్డది? తర్వాత ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. ఏమైతుంది? దేవుడు రాగానే ఏమైతుంది? పరిశుద్ధాత్మతో నిండిన వారై. ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మతో నిండే ఉన్నారా? లేరు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తేనే, మీ మీద రాలితేనే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిండిపోతాడు మీలో. ఇప్పుడు మీరు అంతా ఖాళీ ఉన్నారు. అందుకే మీకు దర్శనాలు వస్తలేవు, ప్రాఫెసీలు వస్తలేవు, ప్రవచనాలు వస్తలేవు, మిరకిల్స్ అయితే లేవు, ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఎందుకు? పరిశుద్ధాత్మ లేడు నిండా. ఆ బ్యాగ్ ఫుల్ ఉందా, ఖాళీ ఉందా? ఆ బ్యాగ్లో ఏమైనా ఉండాలా? ఎప్పుడు జీవితం అంతా ఖాళీ ఉండాలనా? ఖాళీ ఉంటే దాన్ని చేసి ఏం లాభం? వేస్ట్ కదా. మీ జీవితాలన్నీ ఖాళీగా ఉన్నాయి ఎట్లా? లేకపోతే ఇంపార్టెంట్ దాంట్లో ఏం పెడతాం? కెమెరా. లక్షల రూపాయలు ఉంటుంది ఆ కెమెరా. చూస్తుర్రా? ఇంపార్టెంట్ది తీసి దాని లోపల ఖాళీ దాంట్లో చాలా జాగ్రత్తగా పెడతాం. బంగారం ఎడ పెడతాం? ఆడ బయట చెట్టుకి ఎలా పెడతాం. అట్లా చెట్టు ఉంది ఇక్కడ పెట్టేద్దామని పెడతారా? దాచి
మొత్తం అల్మార్ల కచరా గిచరా ఉంటే తీసేసి అన్నీ వెండి బంగారం పేపర్ గీపర్లు ఇంపార్టెంట్ అన్నీ పెడతాం దాంట్లో కదా. మీరందరు ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు యేసుప్రభు ఏమంటుండు, మీ మీద ఆత్మను నింపేస్తా అంటుండు. నింపుకుంటారా లే ఖాళీగా పెట్టుకుంటారా? అట్లా ఖాళీగా జీవితం ఖాళీ ఉండాలన్నా బ్లెస్ అయిపోయి మంచిగా ఫైర్, గోల్డ్, బ్రాన్స్, ప్రాఫెసీ, హీలింగ్, మిరకిల్స్, వండర్స్, డ్రీమ్స్, విజన్స్, దయ్యాలు వెళ్ళిపోవాలా, మిరకిల్స్ కావాలా, వండర్స్ కావాలా వద్దా? కావాలంటే నింపుకోవాలా. కావాలంటే ఏం నింపుకోవాలా? చదువు. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది. ఏమిచ్చిండు ఆత్మ? వాక్కు అంటే వాక్యము, మాట్లాడే మాటలు. ఇది దేవుడు అందరికి ఇస్తాడా, కొంతమందికి ఇస్తాడా? కానీ అందరు పొందుకుంటారా? కొంతమంది కావాల్సుకొని మాకు వద్దు అంటారు. కొంతమంది సాతాను గాడు పెట్టాడు ఇక్కడ. ఈ ఫైర్ ఎక్కడైతే ఉంటుందో సాతాను గాడు పెట్టాడు చాలామందిని. ఈ ఫైర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ జీవితాలు మారిపోతాయి. మీకు ఈ ఫైర్ దొరికింది అనుకో, మీ జీవితం మారిపోతుంది, మీ ఫ్యామిలీ మారిపోతుంది, మీ ఊరు మారిపోతుంది, మీ దేశం మారిపోతుంది. నేనున్నానా? మీ లెక్కనే ఉండే నేను. ఇప్పుడు మీ పరిస్థితి ఇప్పుడు ఎట్లుంది? ఆల్మోస్ట్ అట్లనే ఉండే నేను కూడా, నా జీవితం కూడా. ఈరోజు ఏమైంది నాకు? ఈరోజు ఏమైంది? ఎందుకు? ఇది పరిశుద్ధాత్మ దేవుడు అడిగితే నాలో అమ్మా నింపిండు. పరిశుద్ధాత్మ నిండిపోయిన తర్వాత ఇదంతా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్క రోజులో రాలే, సడన్గా రాలే, ఒక్క రోజులో రాలే, మెల్లమెల్లగా 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 సమకూర్చిండు. సైతాన్ గానికి ఇష్టమా? ఇష్టం లేదు. ఈ ఇయర్ సూపర్ న్యాచురల్ హెడ్ క్వార్టర్స్ ఊకుంటాడు ఆడు. ఎంత పెద్ద అటాక్ చేస్తుండు తెలుసా మీకు? చాలా పెద్ద అటాక్ నడుస్తుంది. ఎందుకు అని అంటే వాడు కొట్లాడతాడు, వాడు రానియాడు, చేయనియాడు, మీకు పొందుకోవద్దని చెప్పి వాడు ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. ప్రతిరోజు నేను మీ దగ్గరికి రావాలి అని అంటే, అరే బిషప్ గారు పోతే ఇది అయిపోతుంది రా, బిషప్ గారిని పోనీయొద్దు. ఏంటిది? ఇది జీసస్ సూపర్ న్యాచురల్ హెడ్ క్వార్టర్స్. అంటే పరలోకం నుంచి ఇంకొక పరలోకం బ్రాంచ్ అన్నమాట ఇది. ఏంటి? ఇక్కడ బ్రాంచ్ కాబోతుంది, అయిపోయింది యాక్చువల్లీ. ఆ బ్రాంచ్ కడుతున్నాం, స్టార్ట్ చేస్తున్నాం. ఇటుకెళ్ళి అట్లా పెట్టి స్టార్ట్ చేయాలని. అమెరికాకి వెళ్ళి, అక్కడికి వెళ్ళి, ఇక్కడికి వెళ్ళి చాలామంది వస్తున్నారు. మనం వర్షిప్ చేయాలా, ఇది చేయాలి, అది చేయాలని. మన గురించి ట్రంప్కు తెలుసు. అసలు ఎవరికన్నా అట్లా తెలుసా? ఎవరన్నా మీ ఫ్రెండ్స్ మీ స్కూల్లో పోయి అడుగురు, అరే మీ స్కూల్ గురించి డొనాల్డ్ ట్రంప్ తెలుసా అని అడుగు. ఏమ్రా సడన్గా వచ్చి డొనాల్డ్ ట్రంప్ అడుగుతున్నాం రా? మోడీకి అడగాలి కానీ డొనాల్డ్ ట్రంప్ కాదు. డొనాల్డ్ ట్రంప్ ఎందుకు అడగాలనంటే వరల్డ్లో ఆయన టాప్. మన ఇండియా కాదు టాప్, వరల్డ్ అమెరికా టాప్. ఆ టాప్ వాళ్ళకు మనం తెలిసినామంటే ఎంత దేవునికి ఘనత అది. ఎందుకు అనంటే ఇగో మనం ఇది చేయబోతున్నాం కాబట్టి దేవుడు డొనాల్డ్ ట్రంప్ వరకు తీసుకొని పోయాడు మనల్ని. అర్థమవుతుందా? ఇది 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 ఊకుంటాడా? సైతాన్ గాడు కావాలని అనుకుంటాడా? చదువు నెక్స్ట్. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది. ఎంతమంది మాట్లాడేటోళ్ళు ఉన్నారు అని అడిగిన నేను. ఉన్నారు కదా అందరూ? చేతులు లేపండి. మాటలు ఎంతమందికి వస్తాయి? జీసస్ అని చెప్పండి. జీసస్, జీసస్, జీసస్. అది మీరు మీ గొంతుతో మాట్లాడిరు జీసస్ అని.
ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడో మీ జీవితంలో, పరిశుద్ధాత్మ దేవుడు నీకు హెవెన్లో ఇంగ్లీష్ మాట్లాడతారా, తెలుగు మాట్లాడతారా, మలయాళం మాట్లాడతారా, తమిళ్ మాట్లాడతారా, ఏ భాష మాట్లాడతారు పరలోకంలో? ఆ టంగ్స్ కూడా మాట్లాడరు. ఆ టంగ్స్ వినండి, అన్య భాషలు ఈ భూమి మీద మాత్రమే, దాని కొరకే. కొరంతీలు ఏమంటుంది? టంగ్స్ విల్ సీజ్, అంటే భాషలు నిలిచిపోతాయని. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇంగ్లీషు, తెలుగు, తమిళ్, మరాఠీ ఇవ్వడు. దేవుడు మీకు మాట్లాడే, మళ్ళీ చదువు, వారికి వాక్కు శక్తి, మాట్లాడే కొత్త భాష శక్తిని అనుగ్రహించిన కొలది ఇస్తూ ఉంటాడంట. మాట్లాడు అని ఆ శక్తి ఇస్తూ ఉంటాడంట. వాళ్ళు అక్కడ పొందుకొని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఏ భాషతో? తెలుగా, ఇలా మలయాళమా, ఏ భాష? నీకు అర్థమవుతుందా అది? పరిశుద్ధాత్మ దేవుడు నీకు కొత్త భాష ఇస్తాడు. ఆ కొత్త భాష నోరు తెరిచి మాట్లాడితే అది నీకు ఓపెన్ అయిపోతుంది. ఏమవుతుంది? ఓపెన్, సీక్రెట్, తాళం వచ్చేస్తుంది. తర్వాత అన్య భాషలు మాట్లాడడము, అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఎవరు మాట్లాడిరు అన్య భాషలతో? వారు. ఇక్కడ వారెవరు చెప్పు? నేను. ఆ శక్తి ఇచ్చినా కొలది నువ్వు నోరు మూసుకున్నావు అనుకో, అంతే. నువ్వు నోరు తెరిస్తే ఇంకా నీకు వచ్చేస్తూ ఉంటుంది. అది యేసు నామంలో అవును గగ. పొందుకున్న వాళ్ళు ఇంకా సూపర్ న్యాచురల్గా ఇంకా వరాలు పొందుకును గాక. కొరింథీ 14:2. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుష్యులతో కాదు. ఎవరితో కాదు? మనుషులతో కాదు. నువ్వు నాతో మాట్లాడతలేవు, మీ ఫ్రెండ్తో మాట్లాడతలేవు, కానీ దేవునితో మాట్లాడుచున్నాడు. భాషలు మాట్లాడుతుంటే ఎవరితో మాట్లాడుతున్నాం? ఎప్పుడైనా మాట్లాడినా నువ్వు దేవునితోని? ఎప్పుడు మాట్లాడినావా? ఇది డిఫరెంట్. ఇది ఈ మాట్లాడడము, భాషలు మాట్లాడడము డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇది ఎవరన్నా మూన్కి పోయిర్రా? ఎవరైనా ఇక్కడ మూన్ చందమామ దగ్గర పోయి వచ్చిర్రా? ఇది ఎట్లానంటే మనం చందమామ దగ్గర పోయినంత మంచి గ్రేట్ ఫీలింగ్ ఇది. అసలు దానికంటే గ్రేట్. అసలు భాషలు మాట్లాడితే నాతో కాదు, అన్నతో కాదు, ఎవరితో మాట్లాడుతున్నాం? డైరెక్ట్ ఎంట్రీ, డైరెక్ట్ దేవునితో. మనుషులతో కాదు, మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషులు ఎవరును గ్రహింపడు గాని అర్థం కాదు, కానీ వాడు ఆత్మ వలన, పరిశుద్ధాత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. ఏం పలుకుతున్నట? సీక్రెట్స్, మిస్టరీస్, సీక్రెట్ పాస్వర్డ్స్. దేవునితో ఏం మాట్లాడుతుండు? సీక్రెట్లు మాట్లాడుతున్నట. మీరు మాట్లాడాలా దేవునితో? సీక్రెట్స్ మాట్లాడతారా దేవునితో? మీరు దేవునితో ఇది సీక్రెట్స్ మాట్లాడినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? మీకు కీస్ ఇచ్చేస్తాడు. ఆ కీస్ ద్వారా ప్రాఫెసీ, మిరకల్స్, డ్రీమ్స్, విజన్స్, వండర్స్, సిక్ హీలింగ్, డెడ్ రైజింగ్, మిరకల్స్ అన్నీ మీకు ఏం కావాలనో ఎవరికి అర్థం కాదు, నీకు కూడా అర్థం కాదు. ఎవరికంటే నీకు అర్థమవుతుందా? రే బ్రాగా జలా రా బోహో రీ బ్రహ, నాకు అర్థమవుతుందా? కాదు. నాలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడానికి శక్తినిస్తున్నాడు. అది ఇచ్చినప్పుడు మాట్లాడవచ్చు, సైలెంట్గా కూర్చోమంటే కూర్చుంటా, అది నా ఇష్టం. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని ఫోర్స్ చేయడు. నేను మాట్లాడతలేను ఇప్పుడు టంగ్స్, తెలుగులో మాట్లాడుతున్నా, కానీ రే బ్రోహా దా లా రా బా హా జే రే రే బ్రుగో జే రే మరాలా జే తే రే బొరోబో
నా ఇష్టం. పరిశుద్ధాత్మ దేవుడు ఫోర్స్ చేయడు. నా ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నేను దేవునితో రెబలా జెగెదే రే రే బ్రదో జోందో రే బ్రహా లా రా బహా రా బా అని మాట్లాడుతూ ఉంటా. అందుకే మీరు కూడా సీక్రెట్ మాట్లాడాలని చెప్పి ఎవ్రీడే మనము ఒక 15-20 మినిట్స్ తిరుక్కుంటా సీక్రెట్స్, మర్మాలు దేవునితో మాట్లాడుతూ ఉంటే ఆ మర్మాలు మనకు దేవుడు విజన్స్ ద్వారా, డ్రీమ్స్ ద్వారా, మిస్టరీ ద్వారా అన్నీ రివీల్ చేస్తాడు. ఎంతమందికి విజన్స్, డ్రీమ్స్, ప్రాఫెసీస్, మిరకల్స్, వండర్స్, సైన్స్, మిస్టరీస్ కావాలా? ఎంతమందికి? ఎవరెవరైతే కావాలనుకున్న వాళ్ళకు యేసు నామములో కలుగును గాక.